పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను అనే మాట మనం చూస్తున్నాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. ఎందుకు దావీదుకి భయము కలిగింది? ఎందుకు మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అంటే దేనిని బట్టి దావీదుకు భయం కలిగింది, మరలా దావీదు ధైర్యము ఎందుకు తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. ఆలోచన చేస్తే అసలు ఏం జరిగింది, దావీదు జీవితంలో భయం రావడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథములోనే 30వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే జరిగిన సంగతి ఏంటో మనకు అర్థమవుతుంది. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగుకు వచ్చిరి. అంతలో, అంటే సిక్లాగుకు వచ్చే అంతలోనే అమాలేకీయులు ఏం చేశారంటే దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను ఆ పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి కోల్పోయినంత బిగ్గరగా ఏడ్చిరంట. అంటే సిక్లాగుకు వచ్చేసరికి ఈ లోకాన్ని ఏం జరిగిందనంటే అమాలేకీయులు వచ్చి దండెత్తి ఆ సిక్లాగు మీద పడినప్పుడు గనులేంటి అలుపులేంటి అందరూ కూడా ఆడవారు వాళ్ళందరినీ చంపక చెరకుని తీసుకుపోయారంట. వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఈలోగా దావీదు అతని జనులను ఆ పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండిట చూసి, చూడండి, అతడు ఏడ్చాడంటే బిగ్గరగా ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చాడన్న. అలా ఏడ్చి, పిల్లారా, తన భార్యలు తన కుమార్తెలు అందరూ చెరలోకి వెళ్ళిపోయారని దావీదు మిక్కిలి దుఃఖపడేను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంప రండని వారు చెప్పుకుని చుండగా, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చూడండి, ఇక్కడ సిక్లాగుకు వచ్చేసరికి అమాలేకీయులు వచ్చి దాని మీద పడి ఆ పట్టణమును పాడు చేసి అందులో ఉన్న గనులను అల్పులను తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే దావీదు భార్యలను తీసుకుని వెళ్ళిపోయారు. రెండోదిగా చూసుకున్నట్లయితే వాళ్ళ కుమార్తెలను తీసుకుని వెళ్ళిపోయారు.
దానిని బట్టి దావీదు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచన చేస్తుండగా పిల్లారు అతడు మళ్ళీ మనసు నిలుపుకున్నాడంట. మనసు నిలుపుకుని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం చేద్దామని ధైర్యం తెచ్చుకున్నాడు అని అంటే 8వ వచనం మనం చదివితే, నేను ఈ దండును తరిమిన ఎడల దారి కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారించగా. అంటే దేని గురించి అతడు ప్రియులారా దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంటే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుని దగ్గర విచారణ చేస్తే నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఇప్పుడు దావీదు గారికి ధైర్యం ఏంటి అని అంటే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుని దగ్గర నేను విచారణ చేస్తే కంపల్సరీ నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరినీ సర తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అమాలేకీయులు వారందరం పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేశాడు, ప్రభువా వారు నా కుమార్తెలను, నా కుమారులను, నా భార్యలను తీసుకుని వారు వెళ్ళిపోతున్న వారిని నేను వారిని కలుసుకోగలుగుతానా? వారిని అక్కడ అంటున్నాడు విచారణ చేయగా వారు ఏమన్నారంట, యెహోవా అక్కడ ఏమన్నాడంట 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకోగలనా, వెళ్ళగలనా, వాళ్ళ దగ్గరికి కలుసుకోగలనా, వాళ్ళకి ఎత్తగలనా, వారిని పట్టుకోగలనా అని విచారణ చేసినప్పుడు అప్పుడు యెహోవా మాట్లాడతారన్నమాట. యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందు అని, తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాడు. వీళ్ళు కలుసుకో అంటే విచారం చేశాడు ముందుగా. అంటే ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎటు వెళ్తారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయారు, అటు భీమవరం వెళ్ళారా, ఇటు ఆకిడేలు, ఎటు వెళ్ళారు అంటే అనేకమైన రూట్లు ఉంటాయన్నమాట. అనేకమైన రూట్లలో ఎటు వెళ్ళిపోతారో, ఒకవేళ నేను వెళ్ళగలిగితే కనుక, నేను వారిని తరమగలిగితే కనుక, వారిని నేను పట్టుకోగలుగుతాను అంటే అప్పుడు వెళ్ళమన్నారు. వెళ్ళమని తరమని యెహోవా చెప్పాడు. చెప్పినప్పుడు వెళ్తే నువ్వు కంపల్సరీ పట్టుకుంటావు అని మాట్లాడింది. నువ్వు వెళ్తే కంపల్సరీ నువ్వు పట్టుకుంటావు అని మాట్లాడినప్పుడు అప్పుడు దావీదు బయలుదేరి వెళ్ళాడు. 16వ వచనం మనం చూస్తే, తరువాత వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి, చూడండి, యూదా దేశములో నుండి తాము తెచ్చుకుని సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆట పాటలు చలుపుచున్నారంట. వాళ్ళు వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఎక్కడ వెళ్ళి దోచుకున్న డబ్బులతోటి అండి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళారంట. వెళ్ళి ఆ దోచుకున్న డబ్బులతోటి ఆట పాటలు ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చక్కగా సంతోషంగా అండ్ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి లేదా ధనం తీసుకుని వెళ్ళి వాళ్ళు దోచుకున్నటువంటి వాటిని బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆ అన్నపానములు పుచ్చుకుని వాళ్ళ ఆట పాటలు చలుపుచుంటే దావీదు ఆ సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంకాలం వరకు వారిని హతము చేయగా ఒంటిలేనేమి ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకున్న వాడు ఒకడును లేకపోయాడు. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకుని పోయిన తనంతటిని తిరిగి తెచ్చుకునేను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిగానేమి కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. పిల్లల సందర్భం మనం ఆలోచన చేసాము అండి. దావీదు ఎంతో ఏడ్చాడు. దోచుకు వెళ్ళిపోయారు. తన భార్యలను, తన బిడ్డలను, ఆస్తులను, అంతస్తులను దోచుకుని వెళ్ళిపోయారు. అంటే డబ్బంతా, ఆస్తి అంతా దోచుకుని వెళ్ళిపోయారు.
నేను దోసుకుని వెళ్ళిపోతే అతను భయపడ్డాడు, ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఏడ్చడం మంచిది కాదు అని మనసు నిలుపుకున్నాడు. నిలుపుకుని యెహోవా యందు విచారణ చేశాడు. విచారణ చేసి ప్రార్థన చేసి, ఇదిగో ఎందుకు ప్రార్థన చేశాడంటే, నేను దోచుకుని వెళ్ళిపోయిన వారి అంట నేను వెళితే కనుక వారు నేను కలుసుకోగలుగుతానా, వారు నాకు దొరుకుతారా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళు, నువ్వు కలుసుకుంటావు, నువ్వు కోల్పోయినవన్నీ కూడా నువ్వు తీసి తెచ్చుకుంటావు అని చెప్పాడు. వెళ్ళాడు, వెళ్ళి కలుసుకున్నాడు. కలుసుకుంటే ఆ దావీదు దగ్గర అయితే దావీది ఆ సొత్తు ఏదైతే పట్టుకెళ్ళారో అవన్నీ మరలా దావీదు అన్ని కూడా వాటినన్నిటిని రక్షించి తెచ్చుకుంటాడు. మనకి కూడా భయం అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్క సమయాలలో భయము అనేది వస్తూ ఉంటుంది. భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనసు తెలుపుకుని దేవుని యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు కంపల్సరీ మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. దావీదుకు సహాయం చేసినట్లుగా దావీదుకు దేవుడు సహాయం చేయకపోతే వాడిని తరిమితే వాడు దొరకరు. దావీదు గారికి దేవుడు సహాయం చేశాడు కనుక వాడిని తరిమేటప్పుడు వాడు కనిపించే దొరికినప్పుడే వాడిని హతమార్చి ఏం చేశాడంటే, వీళ్ళు ఏదైతే దోచుకున్నారో అవన్నీ అతను తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనతో ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఒకనాట ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవగలిగితే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంది. అంటే మనతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ చింత కలిగినప్పుడు దావీదుకి చింత కలిగి ఏం చేశాడు? చింత కలిగినప్పుడు ఏం చేశాడు? దేవుని యొక్క విచారణ చేశాడు. దేవ, మరి ఇంటి నాయన ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, వాళ్ళు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళని కలుసుకుని వాళ్ళని జయించగలుగుతానా అని విచారణ చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, వెళ్ళు, కలుసుకుంటాం, నువ్వు కోల్పోని వాడిని తెచ్చుకుంటాం అని దావీదును వెళ్ళమని ఈరోజు మనతో అంటున్నాడు, దేని గురించి చింతపడకూడదు. కానీ ఒకవేళ చింత మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయమని దేవుడు అంటున్నాడంటే, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతపడొద్దు, ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. ఒకవేళ భయం వస్తుంది, మీ జీవితంలోనికి ఇబ్బంది వస్తుంది, విరుకులు వస్తాయి, శోధనలు వస్తాయి, లేమొస్తుంది, నేను కష్టం నష్టం అన్ని వస్తాయి. వచ్చినప్పుడు దాని గురించి భయపడకండి, మనసు నిలుపుకోండి. మనసు నిలుపుకుని ధైర్యం తెచ్చుకోండి. దావీదు గారు ధైర్యం తెచ్చుకున్నాడు. ఏంటంటే ఏం ధైర్యం తెచ్చుకున్నాడు అంటే, అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేనికోసం అనంటే, నాకు దేవుడు ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని మనసు నిలుపుకున్నాడంట. దేవుని యొక్క విచారణ చేద్దామని మనసు నిలుపుకున్నాడంట. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరందరూ కూడా ఆలోచన చేస్తే ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు దేని గురించి చింతపడకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. కాబట్టి అలాంటి సమాధానం మనకు రావాలంటే కంపల్సరీ మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది మనకు కలిగినా, ఏ శోధన మనకు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిన్నటి సమయంలో మందిరం విలువ గురించి మనం తెలుసు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు ఏ కరువైనా, ఏ రోగమైనా, ఏ గాల్పు దెబ్బైనా, ఏ కష్టమైన నష్టమైన బాధ అయినా ఆ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వారికి నీవు సహాయము చేయదు గాక అనే విషయాన్ని నిన్నటి సమయంలో మనం చదువుకున్నాం. కాబట్టి
ఈరోజు విన్న వాక్యాన్ని మీరు ఆలోచన చేసి అర్థం చేసుకుని మీకు చదువు విషయంలో భయం కలగొచ్చు, ఏదైనా ఏ విషయంలో అయినా సరే భయం కలగొచ్చు. భయం కలుపుకున్నప్పుడు మనసు నిలుపుకుని నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన దగ్గర విచారణ చేస్తే కంపల్సరీ నాకు సహాయం చేస్తాడు. ఆనాడు దావీదుకు సహాయం చేశాడు, అనేక మంది భక్తులకు సహాయం చేశాడు, నాకు కూడా సహాయం చేస్తాడని నిరీక్షణ కలిగి ప్రార్థన చేయగలిగితే కంపల్సరీ మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కంపల్సరీ మీకు సహాయము చేస్తాడు. అలా మనందరికీ సహాయం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాట దేవుడు మన దగ్గరలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయకుండా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనవి చేయించున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమున వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాదయలో మహాకృపలో గడిచిన దినమంతా కూడా ఎంతగానో మమ్మలను కాచి కాపాడి మీరు ఎక్కల చోట్న భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆవశ్యకాలమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ పరిబిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుని ఉదయాన్నే లేచి పొలాలు వేసుకుని పట్టుబడికి వెళ్ళి బిడ్డలు, ప్యాకింగ్కి వెళ్ళి బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళి బిడ్డలు, టాపీ పనికి వెళ్ళి బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళి బిడ్డలు, ఐరన్ పనికి వెళ్తున్నవారు, కంపెనీకి, ఫ్యాక్టరీకి, హాస్పిటల్స్కి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఇలా ఆయా పనులకు వెళుతుండగా మీకు ఆపుదల భద్రత వారికి అనుగ్రహించండి. వారి పనిలో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుకొని సాధించండి. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నవారు, వాటరింగ్ పని చేస్తున్నవారు, అలాగే డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ప్రయాణమును మీరు అనుగ్రహించండి ఆయన. అలాగే మా ప్రియబిడ్డలు అనేక మంది నాయన చెల్లిమే కాలుంటున్న వారు, చెల్లిమే పనికి వెళ్తున్న వారు ఉన్నారు. చెల్లిమే కాలుంటుండగా పనికి వెళుతుండగా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. చెరువులు చేస్తున్న వారు ఉన్నారు, వారికి నాయన చెరువులు సమృద్ధిగా పాలించడానికి మీకు చూపించండి నాయన. అలాగే మా ప్రియబిడ్డలు అనేక మంది గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాల్లో, కువైట్ దేశాల్లో, ఆయా దేశాల్లో పనిచేస్తుండగా మీకు ఆపుదల భద్రత వారికి అనుగ్రహించండి. వారు అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసుకుని సంతోషంగా ఆనందంగా తిరిగి రావడానికి మీకు చూపించండి ఆయన. అలాగే మా ప్రియ బిడ్డలు సంతోషపరలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. సంతోషపరలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనిలో, ప్రయాణాల్లో, వ్యాపారంలో, ఉద్యోగాలు మీ తోడుగుని సాధించండి ఆయన. కొంతమంది బిడ్డలు ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో నా ప్రియ బిడ్డలు ఉద్యోగాలు చేయడానికి ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ప్రభు నా ప్రియ బిడ్డలు ఉంటుండగా మీకు ఆపుదల భద్రత నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నాయన మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయన ఇదిగో బలహీనంగా ఉన్నారో బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యము శక్తిని బలమును దయచండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచే జీవం గల బిడ్డలను ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తగిన కాలంలో సులువైన కాలం నుంచి ప్రభావ నాయన ఇదిగో తండ్రి మంచి బిడ్డ నాయన చక్కటి జీవం గల బిడ్డను ఎత్తుకునే భాగ్యమని మీరు అనుగ్రహించండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు, డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ మీకు ఆపుదల భద్రత అనుగ్రహించండి. వారి ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతుండగా మంచి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకమును వారికి అనుగ్రహించమని, ఈ పరీక్షలకు సహకరిస్తున్న వారిని, సహాయం చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిర్ణయ సహవాసం, సన్నిధి, కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదాతోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.